మన మనస్సాక్షిని మనం ఎలా చూసుకుంటున్నామంటే బలహీనంగానే చూసుకుంటున్నామంటే మనం చూస్తున్న పరిస్థితులు ఖచ్చితంగా మన మీద ఏం చేస్తున్నాయి అంటే చాలా బలమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మనం చూస్తున్న ఈ స్థితిగతులన్నీ మన మీద ఏం చేస్తున్నాయి అంటే చాలా చాలా బలమైన ప్రభావాన్ని కలుగా చేస్తున్నాయి. మనము అలా చూస్తూ అంటే ఇప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, దాన్ని చూసిన వెంటనే మన మనసు ఏమైపోతుంది, బలహీనమైపోతుంది. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, దాన్ని చూడంగానే మన మనసు ఏమైపోతుంది, బలహీనమైపోతుంది. ఏదైనా బాధను చూడంగానే మన మనసు ఏమైపోతుంది, బలహీనమైపోతుంది. ఏదన్నా ఇంట్లో ఇబ్బందిని చూడగానే మన మనసు ఏమైపోతుందంటే బలహీనమైపోతుంది. ఇప్పుడు ఒకవేళ ప్రార్థన చేసిన ఏంటంటే మనము దేవునికి ప్రార్థన చేసిన, లేకపోతే ఇటు రీతిగా ఆదివారం మందిరానికి వచ్చిన, ఇటు రీతిగా దేవుని సన్నిధిలో కూర్చున్న, దేవుణ్ణి అడిగిన, మనం ఎంత చేసినా సరే మనం వెంటనే ఏదైతే చూస్తున్నామో, ఇప్పుడు మనం దేవునికి ప్రార్థన చేసిన దానికంటే మనము చూసిందే మన మీద ఏం చేస్తుందంటే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. దేవుడు అన్నాడు, మీ కన్ను మీ దేహానికి ఏమై ఉన్నదంటే దీపమై ఉన్నదంటే, ఒక మాటలో చెప్పాలంటే మీ కన్ను బాగుంటే ఏమన్నాడు, మీ దేహం అంతా కూడా బాగుండు అన్నాడు. హల్లెలూయా. అంటే నేను అంటాను ఓన్లీ చెడు అని నేను చెప్పను. అక్కడ ఏంటిదండి, ఓన్లీ చెడునే అని నేను అక్కడ మాట్లాడిన. కానీ ఏదైనా సరే ప్రియ దేవుని బిడ్డలారా, మన చూపు మంచిగా మనం చూడగలగటం నేర్చుకోగలిగితే, శ్రేష్టమైన వాటిని మనం చూడటం నేర్చుకోగలిగితే, మన శరీరం కూడా ఎలాగుంటదంటే ఆరోగ్యకరంగా ఉంటది. ఒకవేళ కేవలము లోకపరమైన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వీటిల్నే చూస్తూ ఉంటే మన మనస్సాక్షి, మన శరీరం కూడా ఏమైపోతూ ఉంటది అంటే బలహీనము అయిపోతూ ఉంటది. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలైన వారు మన చూపును మనం అంటే రెండు చూపులు అన్నాను కదా, మనం ప్రియ దేవుని బిడ్డలారా ఇంకో మాటలో చెప్పాలి అంటే అది శరీర సంబంధమైన చూపు ఒకటి, ఆత్మ సంబంధమైన చూపు ఒకటి అంటాను నేను. హల్లెలూయా. అంటే దానికి పేరు పెట్టాలి కాబట్టి ఒకటేమో శరీర సంబంధమైనది, ఇంకోటేమో ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. ఈరోజు శరీర సంబంధమైన చూపు కంటే మనకు కావలసింది ఏంటంటే ఆత్మ సంబంధమైన చూపు మనకు కావాలి. ఆత్మ సంబంధమైన కనులు మనకి కావాలి. ప్రియ దేవుని సంగమా, ఈ కనులు చాలా సార్లు మనకి ఉపయోగపడతాయి. ఈ కనులు చాలా మనకు ఆధారముగా ఉంటాయి. ఈ కనులు మనకి చాలా దీవెనకరంగా ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోగలిగితే, ఈ సందర్భం మనందరికి కూడా తెలుసు. సిరియన్ రాజు ఏం చేశాడంటే ఎలీషాను పట్టుకోవటానికి, ఎవరిని పట్టుకోవటానికి, ఎందుకని వీళ్ళు వేస్తున్న పన్నాగాలన్నీ ఎవరికి తెలిసిపోతున్నాయి అంటే ఎలీషాకి తెలిసిపోతున్నాయి. కాబట్టి ఎలీషా ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేల్ రాజుకి ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఏమని, అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ వాళ్ళు ఉన్నారు. నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే ఈ సిరియా రాజుకి ఏం అర్థం కాల. ఈ సిరియా రాజుకు పిచ్చెక్కిపోయింది. అరే మనలో ఎవడన్నా ఉన్నాడా, మనలో ఎవడన్నా వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు,